గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు సిఐటియు నాయకులు వినతిపత్రాన్ని సమర్పించారు. పెండింగ్ లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల వేతన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు సిఐటియు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పంచాయతీ కార్మికులు ఎండనక వాననక గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ఎంతగానో కృషి చేస్తున్నారని, ప్రజలకు ఎలాంటి వ్యాధులు రాకుండా నివారించే వీరులు గ్రామ పంచాయతీ కార్మికులని, అలాంటి వారికి ఇచ్చే చాలని జీతాలను కూడా సకాలంలో ఇవ్వకపోతే వారి జీవితాలు అయోమయం పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీ ప్రకారం గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని లేఖలో కోరినట్లు సిఐటియు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, సిఐటియు జిల్లా నాయకులు గురజల శ్రీధర్, సిఐటియు గ్రామ పంచాయతీ కార్మిక జిల్లా అధ్యక్షులు మల్లిహల నరసయ్య మరియు ఐఎఫ్టి జిల్లా సభ్యులు మల్లయ్య, మహేష్, కె చరణ్, ఎడెల్ అంజలి, గంగజల, సింగారపు రాజు, మామిడాల లక్ష్మయ్య, మల్లారం గంగరాజు, సంపునూరి సుమన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు అన్ని కాన్స్టిట్యున్సీలలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వేములవాడలో 5 మండలాల నుంచి గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు చెక్కపల్లి బస్టాండ్ నుండి ఎమ్మెల్యే ఇంటి వరకు ర్యాలీగా వచ్చి ఎమ్మెల్యే గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ మెమోరాండం ముఖ్య ఉద్దేశం, గత ప్రభుత్వం అనేక సార్లు మాట ఇచ్చి తప్పడం జరిగింది. గత 34 రోజుల సమ్మెకాలంలో ఇప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం టెంట్ల వద్దకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఫస్ట్ మీ సమస్యలు పరిష్కరిస్తాం, మీ న్యాయమైనటువంటి డిమాండ్లను నెరవేరుస్తాం, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పడం జరిగింది. మరి గెలిచి 3 నెలలు అవుతున్నప్పటికీ కూడా గెలిచినప్పటి నుంచి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గౌరవనీయులు సీతక్క గారికి, అలాగే కమిషనర్ గారికి, ఆర్థిక శాఖ మంత్రి వారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు కూడా 2-3 సార్లు కలవడం జరిగింది. కలిసినప్పుడు సానుకూలంగా స్పందిస్తున్నారు తప్ప మరి తర్వాత ఆ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ పంచాయతీ కార్మికులకు న్యాయమైనటువంటి కోరికలు, కనీస వేతనం 26,000 తగ్గకుండా, అలాగే కారోబార్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్ కల్పించాలని, పిఎఫ్ పిఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు నుండి 10 లక్షల రూపాయలకు ఇవ్వాలని, అలాగే మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, 51 జీవోను సవరించి తదితర డిమాండ్లతోటి అనేక సార్లు కూడా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేసినా ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. ఇప్పుడే చెప్పినట్టు మరి వచ్చే 21 తారీఖు నాడు చెలో హైదరాబాద్ కమిషనరేట్ ముట్టడి 21 తారీఖు నాడు ఉంది కనుక ఆ లోపలనే రేపు ఎల్లుండి క్యాబినెట్ మీటింగ్ నడుస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్ని శాఖల మంత్రులతోటి చర్చించి ఈ న్యాయమైనటువంటి డిమాండ్లు గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆది శ్రీనివాసు ఇంటి కార్యాలయం వద్ద వరకు సిఐటి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులతోటి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏలినా కూడా గ్రామ పంచాయతీ కార్మికుల విషయంలో ఎక్కడేసిన గొంగడే అన్నట్టుగా సమస్యలు పెండింగ్లో ఉండిపోయినాయి. గత ప్రభుత్వం జరిగిపోయి ఇప్పుడు నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కోటి ఆశలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద గ్రామ పంచాయతీ కార్మికులు పెట్టుకున్నారు కాబట్టి ఆ కార్మికుల ఆశలను వమ్ము చేయకుండా ఈ నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల వారికి న్యాయం చేస్తుంది కాబట్టి ముఖ్యంగా కార్మిక వర్గానికి అన్యాయం చేయకుండా వారి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో సానుకూలంగా స్పందించి వారి వేతనాల విషయంలో కావచ్చు, వారి భద్రత విషయంలో కావచ్చు, గ్రామాల వారిగా చూసుకుంటే అన్ని రకాల పనులు చేయించుకుంటా సర్పంచుల ద్వారా రాజకీయ వేధింపులు అనేది ఏదైతే ఉందో ముఖ్యంగా అది మానుకోవాలి. ఖచ్చితంగా వారికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. కానీ వారికి నెల ఇస్తున్న 8,500 ఏదో క్రమం తప్పకుండా ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే ఈ పెరిగిన ధరలు చూసుకుంటే ఇలా కుటుంబాలు బతికే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వారి పట్ల సానుకూలంగా స్పందించాలని జిల్లా సిఐటి పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.